అంటే వెలుచున్న అనే ప్రయాణం, గలియేల ప్రయాణం. ఏ ప్రయాణము? గలియేల ప్రయాణం. ఆ ప్రయాణంలో ఆయన వెలుచున్న ప్రయాణం అనేక జనము ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వస్తున్న వారికి, రోగులైన వారికి స్వస్థపరుస్తున్నారు. ఆయన సూచక్రియలు చేస్తున్నాడు, మహాచకార్యాలు చేస్తున్నాడు. ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహాచకార్యాలు చూసి అనేక జనసైన్యము ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉన్నప్పుడు అప్పుడు పస్కా అను ఒక యూదుల పండుగ సమీపించింది. ఆ పండుగ దినములో అందరూ కూడా అనేక జన సమూహం కూడా వచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులను ఆయన వద్దకు వచ్చిన చూసి, ఇంత జనము ఇంచుమించు 50 జనం ఉన్నారు. ఇంత జనము వచ్చి ఉన్నారు కదా, వీళ్ళు యేసు ప్రభువును అద్భుతాలు చూసి, మహత్కారాలు చూసి అమరిస్తున్నాం, వీళ్ళు తినడానికి ఏమైనా ఉందా అని అక్కడ ఉన్న జన సమూహాలను ఆయన శిశువులైన వారిని అడిగారు. మీరు భుజించులకు ఎక్కడికి రొట్టెలు కొనిపిస్తున్నారు అని తీసుకుని అడిగింది. కానీ ఏమి చేయకైనా ఉందో తాను జరగకుండి అతనికి పరీక్షించుటకే అలా అడిగింది. ఏమిటంటే ఇలా చేయమంటారు, ఇలా తినడానికి ఆహారమును రొట్టెలను ఎక్కడ తెస్తున్నారని అడిగితే వీళ్ళు చెప్తున్నారట. అందుకు పిలుపు వారితో పదివాడును కొంచెం కొంచెం పుచ్చుకుండగాను 200 దేనార రొట్టెలు చాలని ఆయనతో చెప్తున్నాను. అయ్యా, ఒకరా ఇద్దరా? వేల సంఖ్య జనం ఉన్నారు. 200 దేనార్లు రొట్టెలు తెచ్చిన సాగు మనం ఎక్కడ పెట్టగలము అన్నదట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు యేసుక్రీస్తు వారు పరీక్షించారు. యేసుప్రభువు చూస్తూ అక్కడున్న ఆ పిలుపును అడిగినప్పుడు ఆ పిలుపు ఇది చాలవయ్యా అని చెప్పారు. ఆయన శిష్యులతో